రాజ్యాంగం ఆమోదించక ముందు మరి భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క జీవన విధానం అనేది మరి యూపీ మిగతా మొదటి స్థితిలో ఒకసారి మనం చూసుకొని అత్యంత దారుణమైనటువంటి స్థితిలో మరి ప్రజల యొక్క ఎలాంటి హక్కులు లేనటువంటి జంతువుల కంటే హీనంగా జీవించినటువంటి సమాజం. మరి ఆ సమాజానికి మహనీయుల పోరాటం ద్వారా మరి అశోకుని కాలం నుంచి గౌతమ బుద్ధుని కాలం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, శివాజీ, అదేవిధంగా మరి వాళ్ళ మహనీయుల అందరి యొక్క ఆత్మను తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచి ఈరోజు ప్రజలందరికీ కూడా సమస్త హక్కులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా అగ్రవర్ణ పేదరికం ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు పండగ రోజు. కాబట్టి ప్రజలంతా కూడా ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని, అదేవిధంగా భారతదేశంలో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతుంది. కాబట్టి మరి జయంతి మాయావతి గారు ఈనాటి కూడా పార్లమెంట్లో కానీ ఉన్నటువంటి చట్టసభల్లో పేద ప్రజల 90% ఉన్నటువంటి పేద ప్రజల తరఫున రాజ్యాంగాన్ని కాపాడడానికి బహుజన్ సమాజ్ పార్టీని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా కాపాడుకోవాలని తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై భారత్.